ఇంట్లో దరిద్ర దేవత ఉంది అని ఎలా తెలుసుకోవాలంటే నెంబర్ 1, నాకు మనశ్శాంతి లేకుండా అయిన దానికి కాని దానికి దెబ్బలాడుకుంటున్నప్పుడు ఆ ఇంట్లో ఉంది. దరిద్ర దేవత అంటే డబ్బు మాత్రమే కాదు, డబ్బు ఎలాగైనా వస్తుంది. 10 రూపాయలు ఉన్న రిక్షావాడు కూడా తాగేసి శుభ్రంగా కాళ్ళు ముందు సీటు పెట్టుకుని ఇలా పడుకుంటాడు. లక్షలు ఉన్నవాడు కూడా కొట్టుకు చచ్చిపోతూ ఉంటాడు ఇంట్లో. ఎవడు దరిద్రదేవత ఉంది? వీడి దగ్గర, వాడి దగ్గర, డబ్బున్న వాళ్ళ దగ్గర. అవునా కదా? మరి దరిద్రదేవత అంటే ఏమిటి? డబ్బా కాదు, మనశ్శాంతి. అది నా చేతుల్లోనే ఉంది. దానికి మళ్ళీ దేవతను పూజించక్కర్లేదు. అడ్జస్ట్ అయిపోతూ దెబ్బలాట లేకుండా నేను ఉన్న వాళ్ళతో, భర్తతో అడ్జస్ట్ అవ్వాలి, భార్యతో అడ్జస్ట్ అవ్వాలి, పిల్లలతో అడ్జస్ట్ అవ్వాలి, అందరితోటి అడ్జస్ట్ అవ్వడానికే నేను పుట్టాను, మార్చడానికి కాదు. ఈ అడ్జస్ట్మెంట్ లేకపోతే మనశ్శాంతి పోదు. అప్పుడు దరిద్ర దేవత ఉన్నట్టే. ఇల్లు శుభ్రంగా లేకపోయినా, తీసిన వస్తువు తీసిన చోట పెట్టకపోయినా, ఏ వస్తువు ఎక్కడుండాలో అక్కడ ఉండాలి. అది లేకుండా వేరే చోట ఉన్నా, ఇందాక చెప్పినప్పుడు ఇనప వస్తువులు మన శుభ్రం చేయకుండా అట్లానే ఉంటాం. ఇంకోటి, పూజ గదిలో ఇవి అగరత్తులు వెలిగిస్తారు, ఆ భస్మం అంతా కింద కారిపోతూ ఉంటుంది. అరటిపండు తొక్కలు క్లీన్ చేయరు. మరి ఎక్కడ ఉంటుందండి లక్ష్మి, చెప్పండి? సో మీరు అక్కడున్న వైకుంఠంలో హాయిగా నారాయణ కాళ్ళు పడుతూ కూర్చున్న లక్ష్మిని తగుదునమ్మా అని చెప్పి ఆవాహయామి అని నీ రూమ్లోకి పిలుచుకుని అక్కడ చెత్తలని పడేస్తే దరిద్ర దేవత ఎక్కడ ఉండక ఏం చేస్తుంది? సో నా పూజ రూమ్లో కూడా తర్వాత శుభ్రం చేసుకుంటాను అనకుండా అది కూడా శుభ్రంగా ఉంచుకోండి. ఇల్లు శుభ్రంగా ఉంటే, పూర్వకాలంలో ఎంత బాగా ముందు గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేవారు, ప్రధాన వాడికి. అవునా? అమ్మమ్మలు వాళ్ళు పెట్టేవారు. ఇప్పుడు బద్ధకం పెరిగిపోయి పెయింట్ అని తీసుకొచ్చి పెయింట్ వేసేస్తారు. ఈ పెయింట్లో ఏమిటి శుభం? అంచేత ఇటువంటి అమంగళకరమైనటువంటి చిహ్నాలు ఎక్కడైతే ఉంటాయో ఆ ఇంట్లో 100% దరిద్ర దేవత రూపంలో మనశ్శాంతి కరువు అవడం, చీటికి మాటికి కొట్టుకోవడం, ఇది మాత్రం. దీంతో పాటు న్యాచురల్గా ఇది సరిగ్గా లేకపోతే రోగాలు వస్తుంటాయి. అంచేత అలా 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 పడిపోతుంది. దీని మూల కారణం ఏ దేవత కాదు, మనమే ఆ మూల కారణం. అంటే దీని నుండి తప్పించుకోవాలంటే ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి, ఉన్న వాళ్ళతోటి మ్యాక్సిమం అడ్జస్ట్ అవ్వడానికి ఉండండి. రెండే మన జీవితంలో, యాక్సెప్ట్, అడ్జస్ట్ ఆర్ క్విట్. ఉండి కొట్టుకోవద్దు. ఇప్పుడు ఒక ఇంట్లోకి వెళ్ళామనుకోండి, ఆ ఇంట్లో మనం ఉంటున్నప్పుడు మాట సౌమ్యంగా ఉండాలి. మాటకు కొన్ని లక్షణాలు ఉన్నాయి. మృదు, మధుర, సరళ, సరస, గంభీర, ఇవన్నీ కలిపితే వాక్ అంటారు. మనం గై గైమని అప్పుడప్పుడు అరుస్తూ ఉంటారు. అప్పుడు వాయుమండలం కంటామినేట్ అవుతుంది. కంటామినేట్ ఒకసారి అయిపోయాక మళ్ళీ ఆ ఇంట్లో ఉన్న వాడికి దీని ప్రభావం వల్ల ఇంకా అరవ బుద్ధి వేస్తూ ఉంటుంది. ఇంకంతే, బతుకు బస్ స్టాండే. నిజమే గురువు గారు. ఇట్లా తయారవుతున్న ఇళ్ళు ఎప్పుడు ఎలా తెలుసుకోవచ్చు అంటే, మీరు ఒక సినిమాకో, ఒక సత్సంగానికో, ఓ తీర్థయాత్రకో, వెకేషన్కో వెళ్ళి మళ్ళీ ఇంటికి వెనక్కి వచ్చేటప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, వెళ్ళబుద్ధి వేయట్లేదు అని అనుకున్నారంటే ఆ ఇంట్లో మీరు చెప్పిన ఆ దరిద్ర దేవత ఉన్నట్టే లెక్క.